జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతుకల లక్ష డప్పుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధనకై జరిగే వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మాదిగ బిడ్డలు సిర్రచిటిక డబ్బుతో కదిలి రావాలి. మన కోసం 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ మన కలను నిజం చేయడానికి మనకు ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం రిజర్వేషన్ తీసుకురావడానికి పోరాటం చేస్తున్నారు. కావున మనం ఒక్కరోజు కులాలకు మతాలకు అతీతంగా ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్ష మహాసభకు తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో గోల్కొండ బుచ్చిన పుల్లా శ్రీనివాస్, నోములు శ్రీనివాస్, అంబాల అనిల్ కుమార్, భద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు వర్ధిల్లాలి మాదిగల సామాజిక హక్కుల పోరాటం. జై మాదిగ, జై మాదిగ. వేల గొంతులను కదిలించే కార్యక్రమంలో భాగంగా పుల్ల శ్రీనివాస్ మాదిగ గారు, నేను, గోల్కొండ బిచ్చన్న, ఇక్కడ మా అంబాల చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ఈ నిర్వహణ కార్యక్రమాలను చూస్తూ అదేవిధంగా ఇక్కడ గోడ పత్రికను కూడా ఆవిష్కరించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మీడియా అన్నలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. పర్సనల్గా మీ అందరినీ నేను కోరుకుంటున్నా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా రాయండి. అందరూ చాలా గట్టిగా రాయండి. ఈ జిల్లాలో పుట్టిన మాదిగ బిడ్డలందరికీ కృష్ణన్న పంపించిన మతలబు చెప్పాలని వచ్చినాం మేము ఇక్కడికి. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు పొద్దున చిర్రా చిటిక సంకన డబ్బుతోని ఇంటికో బిడ్డ స్వచ్ఛందంగా బయలుదేరి హైదరాబాద్ను చేరుకోవాలి. హైదరాబాద్ను చేరుకొని మన మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేయాల్సిన దాంట్లో ఏ ఒక్కరం కూడా నేను పోకపోతే ఏమైంది, ఒక్కరిని పోకపోతే ఏమైంది అని ఏ ఒక్కరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ అవసరమే, ప్రతి ఒక్కరికి ఈ సభ అవసరమే. మాదిగలై పుట్టిన ప్రతి బిడ్డ ఫిబ్రవరి 7వ తేదీ రోజు హైదరాబాద్ను ముద్దాడాలి. అందరూ ఒక తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కలిసికట్టుగా పోరాటం చేసినామో 30 ఏళ్ల కింద కృష్ణన్న ఒక్కడు మునం పట్టిండు. ఎంఆర్పిఎస్ పోరాటం, మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అని ఎప్పుడో 30 ఏళ్ల కింద అన్నప్పుడు మును పట్టిన ఆ మును ఇప్పుడు కొసెల్లెకాడికి వచ్చింది. కొసెల్లెకాడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగలడం వల్ల ఆగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అడ్డు తగులుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసనని చాలా అద్భుతంగా తెలియజేయాలి, చాలా బలంగా వినిపించాలనే సంకల్పంతో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక మాదిగలమే అనుకున్నాం. కానీ మాదిగేతర కులాలు అన్నీ కమ్మరి, కుమ్మరి, మున్నూరు కాపు, గౌడ, గొల్ల, కురుమ, ముస్లిం సోదరులు అసలు కులాలకు మతాలకు అతీతంగా మందకృష్ణ గారు మానవతావాదిగా ఆయన ఈ సమాజం మీద చేసిన సేవకు ఈరోజు ప్రతి కులం కదిలొచ్చి మన రిజర్వేషన్ పోరాట సమితికి, మన రిజర్వేషన్లకి, ఎస్సీ వర్గీకరణకి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలు పెద్ద మనసు చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇది మన మాదిగలకు జరుగుతున్న అతిపెద్ద పండుగే అనుకోండి. దీన్ని ఈరోజు మనం చేయబోయే యుద్ధం ఏదైతే ఉందో, ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని పండుగలాగానే భావించి అందరూ తరలి రావాలి. 7వ తారీఖు రోజు ఎవరు ఇళ్లలో ఉండొద్దని, ఉండాల్సి వస్తే అందరం కృష్ణన్న దగ్గర ఈ ప్రదర్శనలనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.